హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. చాలామంది బంగారానికి మాత్రమే హాల్మార్క్ అనేది ఉంటుంది, ఈ వెండి వస్తువులకి అసలు హాల్మార్క్ అనేది ఉండదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వెండికి కూడా హాల్మార్క్ అనేది ఉంది. అయితే చాలామంది ఏమనుకుంటారు, మరి వెండి వస్తువులకు హాల్మార్క్ ఉంది కాబట్టి మరి ప్రతి చోట షోరూమ్లైనా ఏ షాపులో అయినా సరే ఈ హాల్మార్క్ లేని వెండి వస్తువులే ఉన్నాయి కదా అని మీకు ఒక ఆలోచన అయితే రావచ్చు. దానికి ఒక కారణం ఉంది ఫ్రెండ్స్. బంగారానికి హాల్మార్క్ వస్తువులు మాత్రమే సేల్ చేయాలని గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది. అది ఈ వెండి విషయానికి వచ్చేటప్పటికి హాల్మార్కు వెండి వస్తువులు మాత్రమే సేల్ చేయాలని ఒక రూల్ అనేది లేకపోవడం వల్ల ప్రతి చోట ఈ హాల్మార్క్ లేని వెండి వస్తువులు సేల్ చేయడం జరుగుతుంది. అయితే దీని గురించి ఏ కస్టమర్ కూడా ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వెండికి కూడా హాల్మార్క్ వస్తువులు మాత్రమే సేల్ చేయాలని ఒక రూల్ అయితే మీకు త్వరలో ఖచ్చితంగా వస్తుంది. ఇలాగా ఈ రూల్ రావడం వల్ల కస్టమరు చాలా ప్లస్ పాయింట్ అండి. ఎందుకంటే ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఒక 916 బంగారాన్ని మనం ప్రపంచంలో ఎక్కడ మార్చుకున్నా ఆ రోజు గ్రామ్ రేట్ అనేది ఎక్స్చేంజ్లో వేయడం జరుగుతుంది. అయితే ఈ వెండి విషయానికి వచ్చేటప్పటికి ఈ హాల్మార్కు లేకపోవడం వల్ల మీరు పర్చేజ్ చేసేదేమో ఒక చోట, ఎక్స్చేంజ్ చేసేదేమో ఒక చోట. అలా అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మీరు పర్చేజ్ చేసేటప్పుడు ఈ వెండి వస్తువు ఎంత శాతం వెండి ఉంది, ఎంత శాతం రాగి ఉంది అనేది మీరు పర్చేజ్ చేసేటప్పుడు ఒక ఆలోచన అనేది ఉండదు. అలాగే మీరు ఎక్స్చేంజ్ చేసేటప్పుడు కూడా మీరు ఎంత శాతం ఆ షాప్ వాడు క్యాల్కులేషన్ చేశాడనేది ఒక ఆలోచన అనేది ఉండదు ఫ్రెండ్స్ అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినట్టని కాదు. కొంతవరకు చాలామంది ఈ వెండి బంగారం క్యాల్కులేషన్ తెలిసిన వాళ్ళు ఉంటారు, కానీ చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. సో ఇలా తెలియని వాళ్ళు కూడా మీకు ఈ హాల్మార్క్ రావడం వల్ల చాలా అడ్వాంటేజ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నా వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే బంగారం కానీ వెండి కానీ రేట్ అనేది మీకు ముందు రోజు తెలియాలనుకుంటే, అంటే రేపటి రేటు ఈరోజు సాయంత్రం కావాలనుకుంటే మీరు కామెంట్ కనుక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రిప్లై ఇచ్చి మీకు మరుసటి రోజు రేట్ అనేది ఎలా ఉందనేది మీకు ఖచ్చితంగా నేను చెప్పగలను ఫ్రెండ్స్. అలాగే చాలామంది ప్రతి షోరూంలో స్కీమ్స్ అనేవి కడుతూ ఉంటారు. ఈ స్కీమ్స్ ఆ నెలలోపు మీరు ఏ రోజైతే గ్రామ్ రేటు తక్కువ ఉందో ఆ రోజు కట్టుకుంటే మీకు గోల్డ్ వెయిట్ అనేది ఫైనల్గా 11 మంత్స్ అయిన తర్వాత వెయిట్ అనేది ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా స్కీమ్ కట్టే వాళ్ళు కూడా నా వీడియోస్ చూసి మీరు కామెంట్ కనుక మీకు మరుసటి రోజు రేట్ అనేది మీరు నన్ను అడిగితే ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చి ఆ గ్రామ్ రేట్ అనేది మీకు ఎగ్జాక్ట్గా కాకపోయినా మీకు ఎంత నుంచి ఎంతవరకు తగ్గుతుంది, ఎంత నుంచి ఎంతవరకు పెరుగుతుంది అనే విషయాన్ని మీకు ఖచ్చితంగా చెప్పగలను ఫ్రెండ్స్. అలాగే వెండి రేటు కూడా చాలా వరకు బంగారంతో పోల్చుకుంటే వెండి చాలా స్పీడ్గా పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను చాలామంది సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ తీయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే బంగారం గురించి వెండి గురించి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా తెలియాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు చిన్న వస్తువులు ఎంత ధర ఉంది, ఎంతకు కొనాలనేది ప్రతి సాధారణమైన వ్యక్తికి తెలుస్తుంది. బట్ ఈ బంగారం వెండి విషయానికి వచ్చేటప్పటికి అసలు ఎంత రేటు ఉంటుంది, ఎంత రేటు కొనాలి ఒక ఆలోచన చాలామందికి
ఉండదు. సో నా వీడియోస్ ద్వారా ప్రతి ఒక్కరికి ఒక క్యాలిక్యులేషన్ కానీ, ఎంతకు పర్చేజ్ చేయాలని కానీ, అసలు ఏంటి విషయం అని కానీ తెలియచేయాలనుకుంటున్నాను. అందుకే నా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా గ్రామ్ రేటు గురించి కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.